ఈరోజు సండే. సో, మా పిల్లలు ఏంటంటే ఐస్ క్రీమ్ కావాలని అన్నారనమాట. సో, మా హస్బెండ్ ఆగాడు గదా! వాళ్ళ పిల్లలకి ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడనమాట. సో, ఇవేంటంటే పిల్లలకి ఐస్ క్రీమ్స్ పెట్టొద్దు అవి ఇవి అని అంటారు గదా! సో, ఇవి కొంచెం హెల్తీ ఐస్ క్రీమ్స్ అనమాట. సో, మీకు చూపిస్తాను ఇవేంటనేసి. సో, దీనిపైన ఇంగ్రీడియంట్స్ కూడా చూడండి. ప్రోటీన్ కూడా 1 గ్రాము, ఐరన్ 8% అవన్నీ ఉన్నాయి కదా. సో ఇవి ఇండియాలో కూడా దొరుకుతాయి నాకు తెలిసి. బట్ ఇక్కడ ఏంటంటే చాలా రెగ్యులర్గా తీసుకుంటారు. ఇవి జస్ట్ కోన్స్ ఉంటాయి. ఇది ఓపెన్ చేద్దాం జస్ట్ ఇప్పుడు. 12 కోన్స్ వస్తాయి. ఓపెన్ చేయనా, చూడండి ఇవి జస్ట్ 12 కోన్స్ వస్తాయి. బాగా మంచిగా ట్రేలో. నాకు ఇక్కడ నచ్చేది ఏంటంటే అన్నీ మంచిగా వస్తాయి అన్నమాట. చూడండి ఇవన్నమాట. ఇవి ఒక్కొక్కటి ఇలా తీసుకొని మనకి తినాలనిపిస్తే మంచిగా దీంట్లో ఐస్ క్రీమ్ ఫిల్అప్ చేసుకొని డిఫరెంట్ ఫ్లేవర్స్, మనకి ఎన్ని ఫ్లేవర్స్ కావాలంటే అన్ని ఫ్లేవర్స్ దీంట్లో ఫిల్ చేసేసుకొని ఇంకా పిల్లలకి ఇవ్వడమే. వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇష్టమా నీకు ఇది? ఓకే, చూపిస్తాను మీకు. సో మా పిల్లలకి కుకీస్ అండ్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. సో అది ఇప్పుడు దీంట్లో ఫిల్ చేస్తానన్నమాట. ఇదండి, ఇలా మన ఇంటికి ఎవరన్నా గెస్ట్లు, ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి వేస్తే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇది రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో ఒకసారి ఇవ్వాలి. మళ్ళీ మీరు అందరూ ఇదేంటి పిల్లలకి ఇలా ఇస్తున్నారు అనుకోకండి. అన్నీ చూసే ఇస్తున్నాం. ఎప్పుడో ఒకసారి స్పెషల్ ట్రీట్ అనమాట. తిన్నానా, ఎంజాయ్ చేయి. బాయ్.